89లో మీరు గెలుపొందిన తర్వాత మీరు చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో కాకుండా ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మీరు హోంశాఖ మంత్రినిగా మీరు రాణించడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దాంట్లో హోంమంత్రిగా ఉన్నా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఒక దశలో బాగా వినిపించిన విషయం ఏంటంటే డాక్టర్ గారు, రాజశేఖర రెడ్డి గారి ఆధిపత్యాన్ని కడప జిల్లా మీద తగ్గించడానికే డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారిని పెంచారు కాంగ్రెస్ పార్టీలో అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది సంబంధం లేదు, ఇది వాస్తవం. 85, 89లో కలిసే ఉన్నారు మీరు, కలిసే ఉన్నారు. 89లో ఆయన చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారిని మద్దతు చేశారు. మళ్ళీ తర్వాత జనార్దన్ రెడ్డి గారు అదేదో మత కల్లోలాలు జరగడము చెన్నారెడ్డి గారి టైంలో ఏయో జరిగినాయి, డిసిడెంట్గా ఉన్నారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైం వచ్చినాక హైకమాండ్లో జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి వెళ్ళారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు అయినప్పుడు కూడా నాకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఎందుకో ఏ కారణాలో ఆయనకు తెలియాల్సిందే కానీ ఇప్పటికైతే తెలియదు. అంటే కొంచెం అసూయ అనేది నాకు కనపడుతుంది. ఏది హోంమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడము, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకోవడము, వీళ్ళు కూడా ముఖ్యమంత్రులు కూడా నాకు ప్రోత్సహించడము, నాకు బాగా గుర్తుంది. డిపార్ట్మెంట్ అంతా బాగా హోంశాఖ మంత్రులైన తర్వాత నాకు బాగా గుర్తుంది, నేను విద్యార్థిని, మంచి పేరు రావడం జరిగింది. అందువల్ల ఆయన కొంచెం అసూయపడి 94లో నాకు వ్యతిరేకం చేశారు. మీరు ఓడిపోవడానికి 94లో మీరు ఓడిపోవడానికి వ్యతిరేకంగా చేశారు. సరే, గాలి వచ్చింది, గాలిలో ఓడిపోయినాము. మళ్ళీ 96లో వచ్చేసరికి మాకు వ్యతిరేకం చేసినారు కాబట్టి మేమంతా గ్రూప్ ఫార్మ్ అయ్యి ఆయనకు వ్యతిరేకం లోక్సభ ఉపయోగింది. అంతకుముందు లక్షల మెజార్టీ వచ్చేవాడు 5,000 కుదించకపోయినారు. సరే, మళ్ళీ 98 వచ్చినాక మళ్ళీ ఎందుకు అందరము ఒకే పార్టీలో ఉన్నాము, కలిసిమెలిసి చేసుకుందాము అని అంటే ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదు కదండి చేయక. అప్పుడంటే మీరు 94లో చేసినారు కాబట్టి 96లో మేము చేయాల్సింది వచ్చింది. 98లో మళ్ళీ రాజశేఖర రెడ్డికే చేసాం. అప్పుడు 3 లక్షల మెజార్టీతో గెలిచారు 98లో. హోంశాఖ మంత్రినిగా మీకు అంతులేని సంతృప్తినిచ్చినటువంటి అంశాలేంటి? ఎవరికైనా హోమ్ మినిస్టర్ అనేది, అందరూ హోమ్ మినిస్టర్ కాలేరు, హోమ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు అసలు కొన్ని సంస్కరణలు చేపడతారు. నా టెన్యూర్లో ఇది నేను చేశానని చెప్పుకోవడానికి, అట్లా మీకు అనిపించింది? ఇప్పుడు హోంశాఖ మాత్రమే ఇస్తారు, లా అండ్ ఆర్డర్ మాత్రం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. పదవి మీకు ఇస్తారు, అధికారం వాళ్ళ దగ్గర, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఒక్క వెంగళరావు టైంలో మాత్రం హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా ఆయనకి ఇచ్చారు. మిగతా కాలం అంతా హోంమంత్రిగా ఉన్న లా అండ్ ఆర్డర్ సీఎం కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఏమవుతుంది అని అంటే హోంమంత్రిగా ఉండినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్లను ఎస్పీ గారు చేసుకుంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు డిఐజీ గారు చేస్తారు, తర్వాత డిఎస్పీలు హోంమంత్రి, డీజీపీ వీళ్ళంతా చేస్తుంటారు. డీజీపీ అనుకో యాక్చువల్గా చేసేది, ఏదో డిస్కస్ చేస్తుంటారు. ఇంకా మిగతా ఐపీఎస్ ఆఫీసర్లన్నీ లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడే చేస్తారు. కాకపోతే నాకేమైందంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూ ఉన్నది కాబట్టి అది చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఆ రోజుల్లో తెలంగాణలో గ్రామాల్లోకి కలెక్టర్ వెళ్ళాలన్నా, జాయింట్ కలెక్టర్ వెళ్ళాలన్నా ఇబ్బంది అంత పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి పద్ధతులు కరువు అయినాయి. అటువంటి సమయంలో ఇచ్చినప్పుడు శాఖలో ఉన్న వాళ్ళే వీరనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చి ఒక మారు ఆత్మస్థైర్యం కలిగించాల్సిన అవసరం ఉందని మొత్తం తెలంగాణ జిల్లాలోనూ జిల్లా స్థాయి మీటింగ్లు పెట్టారు. చాలా సున్నితంగా ఉన్నాయి పరిస్థితులు. ఇన్స్పెక్టర్ స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని మేము అడిగాం, మీ ఇబ్బందులు ఏంటి, సబ్బందులు ఏంటి, ఏం కావాలని చేసిన తర్వాత అవన్నీ ఇంటర్వ్యూ అయినప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించాలి కదా. కొంచెం ఆత్మస్థైర్యం కలిగేదానికి మేము ఉన్నాము, ప్రభుత్వం ఉంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది జరిగి మరణించినా
ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో మరణించే అటువంటి వానికి ప్రాణం తప్ప నుంచి మిగతా అన్నీ చేశాం. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లోనికి ఉద్యోగము, లేదు భార్య ఉంటే భార్యకు ఉద్యోగము. ఈయన బతుకు ఇప్పుడు ఎస్ఐ ఉంటాడు, చనిపోతాడు, ఆయన రిటైర్ అయ్యేతలకి ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ప్రమోషన్ ప్రకారము శాలరీస్ ఇచ్చేది ఏర్పాటు చేసినాం. మనిషి లేడు కానీ అవి ఇచ్చినాం. ఉద్యోగానికి ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. అవి చేయడంతో కొంచెం ఆత్మస్థైర్యం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చాలా జరిగాయి అనుకోండి. కరీంనగర్లో ఒక ఏరియాలో సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన కుమార్తెకు వివాహం పెళ్లి చూపులకు ఏదో ఉన్నది, నిశ్చితార్థానికో ఏదో. అది సాయంకాలం పూట ఉన్నది. ఈ ఉదయం పూట ఎక్స్ట్రీమిస్ట్ చేతుల్లో ఎవరో చంపేసినారు. ఎక్స్ట్రీమిస్టులు బ్లాస్ట్ చేసినారు. బ్లాస్ట్ చేయలే, చంపినారు. చంపితే ఇన్స్పెక్టర్ ఇంకా పోవాలి కదా, ఆయన అక్కడికి చూన్ను పోయినాడు. అది ఆర్టీసీ బస్సులో పోయినారు. ఎందుకంటే జీపులు అందుపోతే ఐడెంటిఫై చేస్తారు, ఇవన్నీ ఉంటాయి అని బస్సులో పోయినాడు. ఆర్టీసీ బస్సులో పోయి వస్తుంటే బస్సునే బ్లాస్ట్ చేసినారు. ఈయన చనిపోయినాడు. పెళ్లి చూపులు ఆగిపోయినాయి. నాకు ఇదంతా తెలియదు. నన్ను ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి చనిపోయినాడు కాబట్టి పోయి రమ్మన్నారు. స్పాట్కి పోయి రమ్మంటే అప్పుడు అక్కడ రత్నారెడ్డి గారు ఉన్నారు, ఎస్పీ గారు. సరే ఏదో హెలికాప్టర్గా ఇచ్చినారు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవని ముఖ్యమంత్రి గారు ఇస్తేనే కదా హెలికాప్టర్లోనే వెళ్ళి అక్కడ దిగి సైట్కి వెళ్ళి చూసి ఆయన అక్కడ బంగ్లాకు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. ఇట్లా పెళ్లి పెత్తనం ఉన్నది, ఇట్లా చూసి వస్తా అంటే బ్లాస్ట్ చనిపోయినాడు, పాపం పెళ్లి నిశ్చితార్థం ఆగిపోయింది అని. మళ్ళీ నేను ఆలోచన చేసి ఇక్కడ వచ్చి కూర్చొని ఆలోచన చేసి రత్నారెడ్డి గారికే చెప్పినాం. రత్నారెడ్డి గారు మీరే పెళ్లి పెద్ద, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ వ్యక్తే. నేను కూడా ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్నాను, పెళ్లికి కూడా వస్తాను, వాళ్ళతో మాట్లాడండి అని అంటే మాట్లాడితే వాళ్ళు వచ్చి చూసి ఇంకా హోంమంత్రిగా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెళ్లి అయింది నా పాపకు. అది పోలీసులకు ఒక మెసేజ్ పోయింది, అయ్యా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందనే మెసేజ్ పోయింది. అటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది వచ్చింది. ఇక్కడ వచ్చేతలకి ఆంధ్ర వచ్చేతలకి అంత యాక్టివిటీ లేదు కదా. రాయలసీమలో ఉంది ఏదో క్రైమ్ మీటింగ్స్ అని అక్కడ తెలంగాణలో పెట్టి ఇక్కడ పెట్టకపోతే బాధపడతారని క్రైమ్ మీటింగ్ అని పెట్టి ఇక్కడ వాళ్ళని కూడా పలకరించినాము. దాంతో కొంచెం డిపార్ట్మెంట్లో ఒక ఊపు వచ్చింది. దానివల్ల కొద్ది కంట్రోల్ అయింది, మంచి పేరు కూడా వచ్చింది. అట్లాంటి కార్యక్రమాలు కొన్ని చేసినాం కాబట్టి అది ఉదాహరణగా చెప్పాను. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని అతి సమీపంగా చూసిన మీరు ఎవరిని బెస్ట్ చీఫ్ మినిస్టర్గా అభివర్ణిస్తారు? అంటే బెస్ట్ చీఫ్ మినిస్టర్గా అంటే పలానా యాడిస్టిక్ తీసుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్కరి హయాంలో ఈ రెవెన్యూ అనేది చెప్తుంది కదా, తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ పనులు చేస్తారు కదా. అవును, తక్కువే అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు అంచనా వేయలేం కదా. అందుకని బెస్ట్ చీఫ్ మినిస్టర్లు ఏముంది, చీఫ్ మినిస్టర్లు కాంగ్రెస్లో ఉన్నప్పుడు హైకమాండ్ ఎట్లా కంట్రోల్ ఉంటుంది, హైకమాండ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఏదైనా ఇక్కడ చేసే పనులు అక్కడ చెప్పాల్సింది ఉంటుంది, చెప్పి చేయాల్సిందే ఉంటుంది. కాంగ్రెస్ రీజనల్ పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశంకు ఆ ఇబ్బంది లేదు. అందువల్ల వాళ్ళను అంచనా వేయాలంటే కష్టం. రెవెన్యూని బట్టి వాళ్ళని అంచనా వేస్తా పోవాలి. మీటర్ బట్ట ఇస్తే 2 మీటర్ల షర్ట్ కుట్టమంటే ఎట్టయితుంది, కాదు కదా. ఎంత పెద్ద దర్జీ అయినా కుట్టలేడు కదా. అందుకని అట్లా అంచనాలు వేయలేము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.